బీసీ రిజర్వేషన్లు 42% అమలయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీసీ ఐకాసా చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ట్యాంక్బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ బీసీ ఐకాసా నాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టిన సందర్భంగా మాకు కేంద్రం నుంచి నిధులు రాలేదు. అదేవిధంగా కోర్టు మా మెడ మీద కత్తి పెట్టిందని సన్నాయి నొక్కులు నొక్కారు. మరి మున్సిపల్ ఎన్నికలకు ఏ కోర్టు తీర్పులు ఉన్నాయి? మున్సిపల్ ఎన్నికలకు ఏ కేంద్ర నిధులు ఉన్నాయి? 42% రిజర్వేషన్లు పెంచకుండా మిమ్మల్ని మున్సిపల్ ఎన్నికలు పెట్టమని ఎవరు డిమాండ్ చేశాడు? ఇవాళ కావలసి కూడబెట్టుకొని ఇవాళ మీరు బరాబర్ బీసీలను దగా చేయడానికి, మోసం చేయడానికి మాత్రమే మున్సిపల్ ఎన్నికలతో బీసీలకు గొంతు కోయడానికి ముందుకొచ్చారు. మేము ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని నిన్న కేబినెట్ లో ఎందుకు నిర్ణయం తీసుకోలే? బీసీ రిజర్వేషన్లకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కేబినెట్ లో ఎందుకు చర్చించలే?